హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల భార్య భర్తలు ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉంటూ ఉంటారు. చాలా మందిలో ఈ సమస్య ఉంది. చాలా మందిలో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి కొన్ని కారణాలను వాటి చేసుకోకుండా ఉండవలసినటువంటి కొన్ని పద్ధతుల్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. శీఘ్రస్ఖలనం రావడానికి గల ముఖ్య కారణాలు అధిక అస్తప్రయోగ సమస్య ఉన్నవాళ్ళు, అధికంగా శరీరంలో వేడితత్వం కలిగి ఉన్న వాళ్ళు, అదేవిధంగా బీపీ షుగర్ లాంటితో బాధపడుతున్న వాళ్ళు, నరాల బలహీనతలు ఉన్న వాళ్ళు, ఎక్కువగా మద్యము స్మోకింగ్ మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఈ సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాకుండా రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొంతమందిలో ఈ సమస్యలు వస్తున్నట్టుగా ఇటీవల కొన్ని పరిశోధనలు కూడా తెలియడం జరిగింది. శీఘ్రస్ఖలనం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మ్యారేజ్ కాకముందు ఏదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఆ అమ్మాయితో ఎక్కువగా రొమాన్స్ లాంటివి చేస్తూ ఉండడం, ఇన్సర్ట్ చేయగానే ఫ్రాక్షన్ సెకండ్స్ లో వీర్యం పడిపోవడం, దాన్నే శీఘ్రస్ఖలనం అనుకుని చాలా మంది భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శీఘ్రస్ఖలనం అంటే అర్థం ఏంటంటే భార్యతోటి రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా, రోజు కలుస్తున్నా కూడా ఫ్రాక్షన్స్ అంటే 1 minute కన్నా బిలోలోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటే దాన్ని మాత్రమే శీఘ్రస్ఖలనం అనాలి. అంతే తప్పించి ఎప్పుడో ఒకసారి కొంతమంది కూడా భర్తలు ఏదైనా క్యాంప్ కానీ ఏదైనా పని మీద కొద్ది రోజులు ఊరికి వెళ్ళి తర్వాత భార్యతో కలవగానే కొంతమందికి వెంటనే వీర్యం పడిపోతూ ఉంటుంది. దాన్ని కూడా శీఘ్రస్ఖలనం అనుకో భయపడుతుంటారు. అది కూడా కౌంట్ గా అంటే దాంట్లో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నప్పుడు ఎవరికైతే ఇలాంటి సమస్యలు వస్తాయో దాన్ని శీఘ్రస్ఖలనంగా అనాలి. ఈ శీఘ్రస్ఖలనాన్ని తగ్గించడానికి ఒక చిన్న సులువైన చిట్కా చెప్తాను. చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. దీనికి కావాల్సింది తీగ బచ్చలి ఆకు. తీగ బచ్చలి ఆకు అనేది మనకు మార్కెట్ లో కూడా ఇప్పుడు బచ్చలి ఆకుగా అమ్ముతూ ఉంటారు. దాన్ని తీగ బచ్చలి అని కూడా అంటారు. ఆకుని తీసుకొని వచ్చి ఆకుని మెత్తగా నూరి, ఓకేనా, ఆ ఆకుని అంగం యొక్క శుష్నాన్ని అంటే ముందటి ఎరుపు భాగాన్ని వదిలిపెట్టేసి వెనుక భాగానికి, ఓకేనా, ఆ శుష్నం కాకుండా వెనుక భాగానికి ఆ ముద్దని పెట్టి ఒక క్లాత్ తో కట్టాలి. దీన్ని ఎందుకు ఇలా కట్టాలి అంటే ఇలా కట్టడం వల్ల అక్కడ ఉన్న అంగం మీద ఉన్నటువంటి నరాలలో బలహీనమైనటువంటి ఆ నరాలకు బలాన్ని చేకూర్చి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, పెరిగినటువంటి ఆ బ్లడ్ సర్క్యులేషన్ త్వరగా వీర్యం పడిపోకుండా ఆ వీర్య నాళాన్ని బలోపేతం చేయడానికి అంటే వీర్యాన్ని ఆపడానికి కావాల్సినటువంటి స్టామినాని ఈ తీగ బచ్చలి ఆకు ఇస్తుంది. తీగ బచ్చలి ఆకు కూర అంటే నేతిలో కనుక తీగ వండుకొని తిన్నట్లయితే కదా ఈ శీఘ్రస్ఖలనం తగ్గిపోతుంది. దాంతోపాటు వీర్య కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి కోట్లలో వీర్య కణాలు పెరుగుతాయి. తీగ బచ్చల్ని నేతిలో వండుకొని రోజుకు కానీ లేదా 2-3 రోజులకు ఒకసారి కానీ తింటూ ఉంటే శీఘ్రస్ఖలనం తగ్గిపోతుంది. వీర్యకణాల సంఖ్య మొటిలిటీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. తీగ బచ్చలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి వాటికి. సో అంగం మీద కూడా దీన్ని పట్టేలాగా కట్టుకొని ఇలా ఎన్ని రోజులు చేయాలి అని అంటే 15 రోజుల పాటు చేయాలి. చేసినట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కొంతమందిలో కొంచెం ఎక్కువ టైం కూడా పట్టవచ్చు. ఎగ్జాక్ట్ గా 15 days అని అక్కడ మనకి ఏమీ లేదు. వాళ్ళ సమస్యను బట్టి అది 15 days పట్టవచ్చు, 10 days లో కావచ్చు, 20 days కూడా పట్టవచ్చు. ఓకే, సో ప్రతి రోజు కనుక ఇలా కట్టుకొని పడుకుంటూ ఉన్నట్లయితే అక్కడ అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బలం. ఎందుకంటే చాలా మంది హస్త ప్రయోగాలు లాంటివి చేయడం వల్ల అంగం మీద నరాలన్నీ చాలా బలహీన పడిపోతాయి. అందులోనే మెత్తబడిపోవడం, బలహీనంగా అయిపోయి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ రాకపోవడము, వీర్యాన్ని ఎక్కువసేపు ఆపలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా. ఓకే, వండుకొని కూడా తినొచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు, ఇంకా మంచి లాభం కూడా ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫైనాన్స్ కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరేనా అద్భుతమైన చిట్కాల గురించి అందులో నేను ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు నాకు వాట్సాప్ ద్వారా కానీ లేదా కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. తప్పకుండా చక్కని పరిష్కారాన్ని అందిస్తాను. థ్యాంక్ యూ.